హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విజ్జీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో ఒక టెంపుల్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇదొచ్చేసి గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న పానకాల స్వామి టెంపుల్ అండి. ఇక్కడ నరసింహస్వామి ఆలయాలు 3 ఉన్నాయండి. కొండ దిగువన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అలానే కొండపైన శ్రీ పానకాల స్వామి ఆలయం, అలాగే కొండ శిఖరాన శ్రీ గండాల నరసింహస్వామి ఆలయం ఉన్నాయండి. ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైందండి. దీనికి యుగాల చరిత్ర ఉంది. మనకి పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత నరసింహస్వామి చాలా ఉగ్ర రూపంతో ఉండి చాలా భయంకరంగా ఉన్నప్పుడు దేవతలందరూ కూడా ఆయన్ని శాంతించమని ప్రార్థించారంట. ఆ టైంలో ఎంతమంది ప్రార్థనలు చేసినా కూడా ఆయన ఉగ్రరూపం అలానే ఉండటంతో లక్ష్మీదేవి తపస్సు చేసి అమృతాన్ని తీసుకొచ్చి ఆయనకి సమర్పించిందంట. అప్పుడు ఆయన శాంతించారట. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు తపస్సు చేయడం వల్ల ఈ ప్లేస్కి మంగళాద్రి, మంగళగిరి అనే పేరు వచ్చిందంటండి. ఇక్కడ కొండ కింద ఉండే దిగువ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి చాలా శాంత స్వరూపుడుగా దర్శనమిస్తారు. ఇక కొండపైన ఉండే పానకాల స్వామి ఆలయంలో విగ్రహం అంటూ ఏది ఉండదండి. మనకి స్వామివారు నోరు తెరిచినట్లుగా కనిపిస్తూ ఉంటుంది బయటికి. మనం తీసుకెళ్లిన పానకాన్ని స్వామివారి నోట్లో పోస్తారండి. అలా సగం పోయగానే గుటక వేసినట్లుగా సౌండ్ వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఆపేస్తారు. అది మనకి ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, అలానే ద్వాపర యుగంలో ఆవు పాలను, కలియుగంలో పానకాన్ని ఇలా స్వామివారికి సమర్పించడం ఆచారంగా వస్తుందండి. మనకి జనరల్గా బెల్లంతో పానకం తయారు చేస్తారు కదా. బెల్లం ఎక్కడుంటే అక్కడ ఈగలు, చీమలు రావడం అనేది చాలా కామన్. కానీ ఈ టెంపుల్ చుట్టుపక్కల కానీ, టెంపుల్ ఆవరణలో కానీ ఎక్కడా కూడా ఒక్క చీమ కానీ, ఈగ కానీ కనిపించదండి. అదే చాలా వింతగా ఉంటుంది. ఈ టెంపుల్ని శ్రీకృష్ణదేవరాయల కాలంలో చాలా బాగా అభివృద్ధి చేశారండి. ఆ తర్వాత జమీందారు వెంకటాద్రి నాయుడు గారు స్వామివారు పానకం తాగడం అనేది ఎంతవరకు నిజం అని పరీక్షించాలనుకుని స్వామివారి నోట్లో ఆయన కుడి చేతిని పెట్టారంటండి. కొంచెం లోపలికి పోనివ్వగానే లోపల నుంచి ఆయన చేతిని తేళ్ళు, పాములు కరుస్తున్నట్టుగా అనిపించి వెంటనే వెనక్కి తీసేసుకున్నారంట. ఆ తర్వాత చూస్తే ఆయన చేతికి కేవలం బోన్ మాత్రమే మిగిలిందంటండి. పైన చర్మం కానీ, మాంసం కానీ ఏమీ లేదట. ఇంకప్పుడు ఆయన రియలైజ్ అయిపోయి ఇంకా ఆ తర్వాత ఈ టెంపుల్ని బాగా అభివృద్ధి చేశారంట. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ కొండ అగ్నిపర్వతం అని చెప్తున్నారండి. అయితే ఈ అగ్నిపర్వతం బ్లాస్ట్ కాకుండా ఉండడానికి ఎప్పుడూ పానకం పోస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అయితే దీనికి కరెక్ట్ ప్రూఫ్స్ అయితే ఏం లేవండి. ఇక ఈ కొండపైన ఉన్న గండాల నరసింహస్వామి దగ్గర అయితే పూజలు ఏమీ జరగవండి. మామూలుగా ఎవరికైనా గండాలు, ఆపదలు అలాంటివి వచ్చినప్పుడు మేము ఇక్కడ గండ దీపం పెడతాము అనుకుని అక్కడికి వెళ్ళి ఆ దీపం వెలిగిస్తారండి. ఇక్కడున్న గాలిగోపురం ఆర్కిటెక్చర్ అయితే ఫేమస్ అయిందండి. మనకి సౌత్ ఇండియాలో ఉన్న అతి ఎత్తైన గాలిగోపురాల్లో ఇది కూడా ఒకటి. అదండి ఇక్కడ స్టోరీ. నాకు తెలిసినంత వరకు చాలా విషయాలు షేర్ చేశాను. ఇంకా నాకు తెలియని విషయాలు, నేను చెప్పనివి ఏమైనా ఉండి మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొండ కింద ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శనం చేసుకొని, అలానే పూజలు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మేము కొండపైన ఉన్న పానకాల స్వామిని దర్శనం చేసుకోవడానికి బయలుదేరామండి. దారిలో చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ నుంచి చూస్తే మంగళగిరి సిటీ మొత్తం కనిపిస్తుంది. ఫైనల్లీ పానకాల స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. మేము బైక్లో వచ్చామండి. అలా కాకుండా మెట్లెక్కి రావాలనుకునే వాళ్ళకి మెట్ల మార్గం కూడా ఉందండి. ఇక్కడికి వెళ్ళేటప్పుడు పానకం తీసుకెళ్ళడానికి బాటిల్స్ తెచ్చుకోవడం మర్చిపోకండి. అక్కడ బాటిల్స్ అమ్ముతున్నారు, కానీ మనం తీసుకెళ్తే బెటర్ కదా. ఇక్కడ నుంచి పక్క నుంచి దర్శనానికి వెళ్ళడానికి క్యూ ఉంటుంది. అలానే ఇంకొక సైడ్ అంతా షాపింగ్ చేసుకోవడానికి అన్నీ అరేంజ్ చేసి ఉంటాయన్నమాట. మనం దర్శనం చేసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ షాపింగ్ అదంతా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. షాపింగ్ అంటే గుర్తొచ్చింది, మనకి మంగళగిరి కాటన్కి చాలా ఫేమస్ అండి. అయితే ఇక్కడ మంగళగిరి కాటనే కాదు, మంగళగిరి పట్టు కూడా చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో తప్పకుండా షాపింగ్ అయితే చెయ్యండి. మంగళగిరి పట్టు, మంగళగిరి కాటన్, శారీస్, లంగా ఓణీలు, డ్రెస్ మెటీరియల్స్ ఇలా చాలా రకాలు ఉంటాయండి. మనకి బయట షోరూంలో కన్నా కూడా ఇక్కడ చాలా తక్కువ రేటుకే వస్తాయండి. తప్పకుండా ఓ లుక్ వేయండి. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలానే వీడియో చివర్లో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉందండి, అది కూడా స్కిప్ చేయకుండా చూసేయండి.
ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది కోనేరు. ఇది చాలా పురాతనమైంది. అయితే దీనిలో అడుగున ఉన్న వాటర్ అంతా కూడా బయటికి పెట్టేయాలని పైప్స్తో మోటార్ పెట్టేసి పెడుతూ ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచి పెడుతున్నారో అలా వాటర్ వీళ్ళు బయటికి పెడుతూనే ఉన్నారు. లోపల నుంచి ఊరి వస్తూనే ఉన్నాయండి. ఈ కోనేరు సుమారుగా 1/2 ఎకరం విస్తీర్ణంలో ఉంటుంది. అయితే ఇది విజయనగర రాజుల టైంలో దీన్ని తవ్వించారంట. 1558 సంవత్సరంలో తవ్వించారంట. ఈ వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. అలానే ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆ బెల్ బటన్ యాక్టివేట్ చేయడం వల్ల మన ఛానల్లో లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.